ఎక్కడ తగ్గాలో తగ్గి ఎలా నెగ్గాలో బాబు గారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అనడం అతిశయోక్తి కాదు. చంద్రబాబు గారు ఒక రకంగా చూస్తే తగ్గి జనసేన బీజేపీని కలుపుకొని కూటమిగా ఏర్పడి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. అందుకే రాజకీయ చాణుక్యుడిగా చంద్రబాబు గారిని చెప్తారు. అయితే ఇక్కడ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున ఏపీ ప్రజలకు సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. వీటిలో ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా మళ్ళీ ప్రజల గుండెల్లో జగనే ఉంటాడు. చెప్పిన హామీలు నెరవేర్చి ఉపాధి కల్పించి తిరిగి 2029లో అధికారంలోనికి రాగలుగుతారా? బాబు గారికి వయసు రీత్యా 2029లో టీడీపీ తరపున సీఎం క్యాండిడేట్గా లోకేష్ బాబు గారిని ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లోకేష్ గారు తమ ఇమేజ్ని పెంచుకోవాలంటే తప్పనిసరిగా హామీలు నెరవేర్చి తీరాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా ఎదుగుతున్నారు. మరి 2029లో వీటన్నింటినీ దాటి బాబుగారు లోకేష్ బాబును సీఎంని చేయగలుగుతారా? చూద్దాం. ఏక నిర్ణయాలతో స్వయంకృతాపరాధం చేసుకొని ఘోరమైన ఓటమిని పొందారు జగన్. దమ్మున్న నాయకుడుగా మాట తప్పను మడమ తిప్పను నేనున్నాను అని ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ఎలా ఓటమి పాలైనారు? జగన్ గారు మీరు సచివాలయాలు పెట్టారు. సుమారుగా 1,30,000 మంది వరకు కూడా సచివాలయ శాశ్వత సిబ్బందిని నియమించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మండల ఆఫీసుల చుట్టూ తిరగకుండా సచివాలయాలలోనే అనేక సర్టిఫికేట్లు ఇట్లాంటి పనులు జరిగేలా అవకాశాన్ని కల్పించి మంచి పని చేశారు. అలాగే మెడికల్గా విలేజ్ క్లినిక్లను పెట్టి మెడికల్గా బాగా చేశారు. మెడికల్గా కరోనా టైంలో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలాగా బాగా చేశామని చెప్పుకున్నారు. అవ్వాతాతలకు అంగవైకల్యం ఉన్నవారికి వితంతువులకు ఇంటి దగ్గరకే వెళ్ళి పెన్షన్ ఇప్పించారు. అలాగే రైతులకు పెట్టుబడిగా రైతు భరోసా ఇచ్చావు. అమ్మఒడి ఇట్లాంటి కొన్ని సంక్షేమ పథకాలు చాలా మంచివే. కానీ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా డబ్బులు పంచావు, బటన్ నొక్కావు. ఇందులో కొన్ని సరికాదు. సరే, ఇంత మంచి పనులు చేస్తే ఎందుకు భారీ ఓటమి చెందారు? లోపం ఏంటి? కొన్ని లోపాలను చెప్పుకుందాం. మొదటగా జగన్ గారు మీకు ప్రజలకు మధ్య వాలంటీర్లే ఉన్నారు. మీరు వాళ్ళు ఓట్లు తీసుకొస్తారని, చేసిన మేలు ప్రజలు మరువరని, ఓట్లు వేసేస్తారని మీరు దృఢంగా నమ్మి మీరు 2019లో పార్టీ జెండాను భుజాన వేసుకొని విజయాన్ని అందించినటువంటి కార్యకర్తకు విలువ లేకుండా చేసేశారు. ఒక కార్యకర్త వ్యతిరేకత అయ్యాడంటే ఆయన ఎవరికి ఓటు వేయమని చెబితే వారికి ఓటు వేసేవాళ్ళు ఆ గ్రామంలో ఒక 50 మందో 100 మందో ఉంటారు, ఆయన అభిమానులు. అలాగే ఒక నియోజకవర్గంలో 100 విలేజ్లు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. 100 గ్రామాలలో ఒక ఊర్లో 50 ఓట్లు ఇలా పోతే 5,000 ఓట్ల నుంచి 10,000 ఓట్లు ఇలా పోతే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓటమి పాలవడానికి ఇది సరిపోతుందిగా. మీకు 40% ఓటు పడింది. కార్యకర్తల వ్యతిరేకత కారణంగా 10% ఓటు బ్యాంకు తగ్గింది. అది మీ ఓటమికి కారణమైంది. లేదంటే 50% ఓటు బ్యాంకుతో విజయం పొందుండేవాళ్ళు. ఇక రెండవది వైన్ రేటు ఎక్కువ పెట్టారని, నాణ్యత సరిగా లేదని, ఆరోగ్యాలు నశిస్తున్నాయని ఇలా ప్రచారం జరిగింది. దాన్ని మీరు సరైన రీతిలో ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది అని జనాలలోకి తీసుకువెళ్ళలేకపోయారు. ఇది కూడా ఓటమికి కారణమే. ఇక మూడవది, ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ విషయంలో పాస్బుక్పై జగన్ ఫోటోలు ఉన్నాయి, భూములు పోతాయేమో జాగ్రత్త అన్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. రైతులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టలేకపోయారు. సరైన రీతిలో మోటివేట్ చేయలేకపోయారు. అందుకే అట్టడుగు స్థాయిలో ఉన్న రైతులకు ధైర్యం చెప్పి విషయాన్ని తెలియజెప్పేందుకు కార్యకర్త అవసరం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదే అని రైతులలో ఉన్న భయాన్ని పోగొట్టలేకపోయినందువలన రైతుల ఓట్లు ఎక్కువ శాతం కూటమికి పడ్డాయి, మీకు పడవలసినటువంటి ఓట్లు. ఇది కూడా ఓటమికి కారణమే.
జగన్ గారు ఇక నుంచైనా కళ్ళు తెరిచి కార్యకర్తలను నిలబెట్టుకొని వారికి భరోసాగా ఉండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలుసుకోవాలని వైసీపీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ముందుకు వెళ్ళి ప్రజల తరపున ప్రజల కోసము ప్రజలలో ఉంటూ దమ్మున్న నాయకుడిగా మరోసారి 2029లో రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకోగలరు జగన్ గారు అని అనుకుంటున్నారు వైసీపీ అభిమానులు. కూటమిలో ఉండి 21కి 21 ఎమ్మెల్యేలను గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు పవన్ కళ్యాణ్. పవన్ ప్రజలకు ఏ విధంగానైనా మేలు చేయాలని, వారి సమస్యలు తెలుసుకొని తీర్చాలని, వారి కష్టాలలో తోడుండాలని అని ప్రభుత్వంలో చురుకుగా ఉంటూ తెలియని విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రజలు కూడా పవన్ మంచి చేస్తాడు అని నమ్ముతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా పవన్ అడుగులు వేస్తే, హామీలు నెరవేరిస్తే, ఈ విధంగా దూకుడు కంటిన్యూ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్పై ప్రజలకు మరింత దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది. ప్రజలలో నమ్మకాన్ని పొందుతారు పవన్ కళ్యాణ్. ప్రజల అభిమానం ఉన్న నాయకుడి దగ్గరకు ఇతర పార్టీల నాయకులు, వైసీపీలో ఉన్నవారు కావచ్చు, టీడీపీలోంచి కావచ్చు, బీజేపీలోంచి కావచ్చు, జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 2029లో పనిచేయడానికి సిద్ధపడిపోతారు. ఈ విధంగా బలపడి పవన్ కళ్యాణ్ 2029లో సీఎంగా రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారా చూడాలి. ఈ విధంగా రాజకీయ చతురత కలిగిన బాబుగారు, దమ్మున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, దూకుడుగా వస్తున్న పవన్ కళ్యాణ్, వీరిలో ఎవరు ప్రజల మన్ననలను, అభిమానాన్ని మనసును పొంది 2029లో ఎవరు సీఎం అవుతారో చూద్దాం.